ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించిన కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించడంతో పోలీసులు విహెచ్ అంజన్ కుమార్తో పాటు పలువురు నేతలను అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫెడరల్ ఫ్రంట్ ముఖ్యమా, విద్యార్థుల జీవితాలు ముఖ్యమా అని విహెచ్ ప్రశ్నించారు. లక్టికాపూల్లోని రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంను ముట్టడించారు కాంగ్రెస్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. దీంతో వారిని అరెస్టు చేసి పిఎస్కు తరలించారు పోలీసులు. కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించడంతో పోలీసులు విహెచ్ అంజన్ కుమార్తో పాటు పలువురు నేతలను అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫెడరల్ ఫ్రంట్ ముఖ్యమా లేక విద్యార్థుల జీవితాలు ముఖ్యమా అని విహెచ్ ప్రశ్నించారు. ఇంటర్మీడియట్ బోర్డు అవకతవకలను నిరసిస్తూ సిద్దిపేట కలెక్టరేట్ ముందు పొన్నం ప్రభాకర్ ఆందోళన నిర్వహించారు. ఫ్యూడలిజం పాలనతో కేసీఆర్ ప్రజాపాలన కొనసాగిస్తున్నాడని పొన్న విమర్శించారు. తెలంగాణలో విద్యా వ్యవస్థనంతా నిర్వీర్యం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ను ప్రశ్నించే గొంతుగా ఉండదని ఆయన అనుకుంటున్నారని అన్నారు. అలాగే ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించిన కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించడంతో పోలీసులు విహెచ్ అంజన్ కుమార్తో పాటు పలువురు నేతలను అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫెడరల్ ఫ్రంట్ ముఖ్యమా లేక విద్యార్థుల జీవితాలు ముఖ్యమా అని విహెచ్ ప్రశ్నించారు. లక్టికాపూల్లోని రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంను ముట్టడించారు కాంగ్రెస్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. దీంతో వారిని అరెస్టు చేసి పిఎస్కు తరలించారు పోలీసులు. కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించడంతో పోలీసులు విహెచ్ అంజన్ కుమార్తో పాటు పలువురు నేతలను అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫెడరల్ ఫ్రంట్ ముఖ్యమా లేక విద్యార్థుల జీవితాలు ముఖ్యమా అని విహెచ్ ప్రశ్నించారు. రైట్, ఇక ఇంటర్మీడియట్ బోర్డులో జరిగిన అవకతవకలు ఫలితాల్లో వచ్చిన దానికి సంబంధించి
ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలు చూస్తూ వస్తున్నాం. దీనికి సంబంధించే పూర్తి స్థాయిలో ధర్నా నిర్వహించాల్సిందిగా కాంగ్రెస్ నేతలు పిలుపునివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ నేతలు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించి చాలా చోట్ల పలువురు ముఖ్య నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శంకర్ నడి తెలుసుకుందాం. శంకర్, జిల్లాలు ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ నేతలు పిలుపునివ్వడంతో ఇటు అరెస్టుల పరంపర కొనసాగుతోంది కదా, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నవీన్, ఈ ఉదయం నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖ్య నాయకులతో పాటుగా ఇటు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ తో పాటు ఎన్ఎస్యుఐ నేతలంతా కూడా ప్రతి జిల్లాలోని కలెక్టరేట్ల ముందు ఇంటర్మీడియట్ బోర్డులో జరిగిన అవకతవకలు, ఫలితాలపై అవకతవకలపై ఒక్కొక్కరుగా ముఖ్య నేతలంతా కూడా ప్రతి కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టడం జరిగింది. దీనికి ఏదైతే ప్రభుత్వం బాధ్యత వహించాలి, తక్షణమే విద్యాశాఖ మంత్రితో పాటుగా ఇటు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ రోజు వారు ఆందోళన దిగడంతో పాటుగా ఒకసారిగా పోలీసులంతా కూడా ముఖ్య నేతలందరినీ కూడా అరెస్ట్ చేయడంతో పాటుగా వారందరినీ కూడా ఒక్కొక్కరిని ముందస్తుగా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో కాంగ్రెస్ నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ప్రభుత్వం కావాలనే 16 మంది అమాయక విద్యార్థులని ప్రాణాలను పోగొట్టుకోవడంతో పాటుగా ప్రభుత్వం ఏదైతే ఇంటర్ బోర్డు ఫలితాల్లో అవకతవకల వల్లనే ఈ 16 మంది విద్యార్థులు చనిపోయారు. దీనికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి, ఇంటర్మీడియట్ అధికారులంతా కూడా ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత వహించాలి. ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన పెద్దగా రావడం లేదని చెప్పేసి కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉంటారో వారందరికీ కూడా ఖచ్చితంగా ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలందరికీ కూడా ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. వెంటనే కూడా వారందరికీ న్యాయం చేయాలి. లేని పక్షంలో మేము ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది. ఈ రోజు ఇందులో భాగంగానే ఈ రోజు 3:30కు గవర్నర్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. గవర్నర్ కి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై, అదేవిధంగా ఈ 16 మంది విద్యార్థుల ప్రాణాలు పోవడానికి ప్రభుత్వం కీలకంగా ఏదైతే అధికారులు ఉన్నారో వీరే కారణం అంటూ కూడా గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వనున్నారు. ఇక ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై కూడా ముఖ్యంగా ఈ పరిస్థితులకు గవర్నమెంట్ నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. అధికారులని కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు కాబట్టి అని చెప్పేసి వారంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైతే మనం చూసుకున్నట్టయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి హైదరాబాద్ కలెక్టరేట్ల ముందు అంజన్ కుమార్ యాదవ్ తో పాటుగా ఇటు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలోని ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా వరంగల్ జిల్లాలో స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కూడా అరెస్ట్ కావడం జరిగింది. వీరందరినీ కూడా దగ్గరలో పోలీస్ స్టేషన్లకు కూడా తరలించడం జరిగింది. ఇమ్మీడియట్ గా బేషరతుగా వారందరినీ కూడా విడుదల చేయాలి. మేము సామరస్యపూర్వకంగా ఆందోళన చేస్తున్నాము. ఏదైతే ఖచ్చితంగా విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం కావాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నప్పటికీ అక్రమంగా అరెస్టులు చేయడాన్ని కూడా కాంగ్రెస్ నాయకులంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి నవీన్. శంకర్, ఒకటి విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇటు పార్టీ నేతలందరూ ఒకటైతే స్వయంగా ఎవరైతే బాధిత విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రశ్నించిన విధానాన్ని మనం చూసాం. కొలంబోలో జరిగిన సంఘటనకు సంబంధించి మాట్లాడిన ముఖ్యమంత్రి, ఇటు చాలా సమస్యల మీద మాట్లాడిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ ఎందుకు ఇప్పుడు స్పందించడం లేదు? తెలంగాణ బిడ్డలుగా వీళ్ళందరూ చనిపోయినప్పుడు ముందుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేసే విధంగా స్పందించకుండా ఓవైపు నిర్లక్ష్యపు సమాధానాన్ని చెప్పడం మనం చూసాం మంత్రి జగదీష్ రెడ్డి. సో ఖచ్చితంగా మంత్రి బాధ్యత వహించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు కదా, ఆ విధంగా ఏమైనా చర్యలు ఉంటాయనుకోవచ్చా? కేవలం అధికారుల మీదే చర్యలు తీసుకొని చేతులు దులిపేసుకుంటారనుకోవచ్చా? ఇప్పటివరకైతే అధికారులపై కూడా ఇంకెలాంటి చర్యలు చేపట్టలేదు. త్రిసభ్య కమిటీ మాత్రమే వేశారు. త్రిసభ్య కమిటీలో కూడా ఎలాంటి న్యాయం జరగదు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మేము కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రజా సంఘాలతో పాటుగా ఇటు విద్యార్థి సంఘాల నేతలంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. వారందరినీ కూడా ఆందోళనకు పిలుపునివ్వడం